హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్ హిమాలయాలలో ఎత్తైన కొండ మీద ఉన్న ముక్తినాథ్ దేవాలయానికి అయితే రావడం జరిగిందండి. ఈ దేవాలయం నేపాల్లోని ముస్తంగా జిల్లాలో సముద్ర మట్టానికి 3710 మీటర్ల ఎత్తులో ఉన్న ముక్తినాథ్ ఆలయం హిందువులకు, బౌద్ధులకు అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రం అండి. మోక్షాన్ని, విముక్తిని ప్రసాదించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చరిత్ర వేల సంవత్సరాలు పురాతనమైనదిగా నమ్ముతారు. హిందువుల పురాణాల ప్రకారం జలజంధుని భార్య అయిన బృంద శాపం వల్ల విష్ణుమూర్తిని శాలిగ్రామంగా మారమని శపిస్తుందండి. శాపం నుండి విముక్తిని పొందేందుకు విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇక్కడ కొలువై ఉన్న విష్ణుమూర్తిని ముక్తినాథుడు లేదా ముక్తిధాముడు అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ముక్తినాథ్ దేవాలయం కొండపైకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను అండి. చాలామంది గుర్రాలు, డోలీలు, పల్లకిల మీద కూడా మన పైకైతే వెళ్తారు. నేనైతే కొండపైకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. 3 గంటల సమయం అయితే పట్టిందండి. ఇక్కడ భారీ మంచు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్కసారి మంచు తుఫాను కూడా పడుతుంది. శీతాకాలంలో అయితే గుడి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందండి. ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఉదాహరణకు జపమాలలో 108 పూసలు, నక్షత్ర పాదాలు, అలాగే 108 దారాలు హిందూ మతంలో 108 పవిత్ర దివ్యక్షేత్రాలకు సూచిస్తాయని కూడా నమ్ముతారు అండి. ఈ దారాల్లో స్నానం చేయడం వల్ల తరువాత ఆలయం ముందు లక్ష్మీకుండు, సరస్వతికుండు అనే 2 పవిత్ర కోనేరులు ఒక మునక వేయవలసిందేనండి. ఇక్కడ నీరు శరీరం గడ్డగట్టేంత విధంగా చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడిలో విష్ణుమూర్తి రాగి విగ్రహం పద్మాసనంలో మనకు దర్శనమిస్తారు అండి. ఆలయ ప్రాంగణంలో వెనక వైపు అర్ధ చంద్రాకారంలో ఎద్దు గోవుముఖం ఆకారంలో చెక్కబడిన 108 రాతి జలధారాలు ఉన్నాయండి. వీటినే ముక్తి జలధారాలని పిలుస్తారు. పవిత్ర గండకీ నది నుండి వచ్చే చల్లని నీరు ఈ దారాల ద్వారా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి అండి. వరుసగా 108 జలధారాల్లో స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు, కర్మాలు తొలగిపోయి ముక్తిని లభిస్తుందని భక్తుల బలమైన నమ్మకం అండి. ఫ్రెండ్స్, ముక్తినాథ్ దేవాలయానికి వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుందండి. ఫస్ట్ దేవాలయం వెనుక ఉన్న 108 దివ్యదారులో స్నానం చేయాలా, గుడి ముందు ఉన్న లక్ష్మీకుండ, సరస్వతి కుండులో స్నానం చేయాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే మనం దేవాలయం వెనుక ఉన్న 108 దివ్యదారులో స్నానం చేసిన తర్వాత ఈ లక్ష్మీకుండ, సరస్వతి కుండులో స్నానం చేయాలి అండి. ఇప్పుడైతే నేను 108 దివ్యదారులో స్నానం చేయడం అయితే ప్రారంభించాను. విపరీతమైన చలి అయితే ఉన్నది. అందులో స్నానం చేయడం చాలా కష్టం అండి. ఈ 108 దివ్యదారులో స్నానం చేసిన తర్వాత లక్ష్మీకుండ, సరస్వతి కుండలో స్నానం చేసి స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళాను అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.